హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ హోలీ. ఈ హోలీ నుంచి మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా మారాలని మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. 2025 మీ లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ ఇయర్గా, హ్యాపీయెస్ట్ ఇయర్గా మారాలని కోరుకుంటున్నాను. మీరు అనుకుంటున్న డ్రీమ్స్ అన్నీ 100% ఈ ఇయర్లోనే ఫుల్ఫిల్ అవ్వాలని ఐ ప్రే టు ద గాడ్. అండ్ ఈ క్లాస్లో మనం శ్యామ్ సార్స్ వొకాబులరీ మొదలుపెట్టే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఒక రకంగా చెప్పాలంటే హోలీకి నేను మీకు ఇస్తున్న ఒక గిఫ్ట్ లాంటిది అనుకోండి. అదేంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్స్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. హోలీ కోసం నేను మీకు ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటంటే, కానిస్టేబుల్ కోర్స్ ప్రిపేర్ అవుతున్న వారు జస్ట్ ₹99 పే చేస్తే చాలు. వాళ్ళకి ఇంగ్లీష్కు సంబంధించి కానిస్టేబుల్ కోర్స్ బెస్ట్ కంటెంట్ అంతా యూ కెన్ గెట్ ఇట్. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కావాలనుకున్న వారు జస్ట్ ₹99 పే చేస్తే చాలు. స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన బెస్ట్ కంటెంట్ అంతా యూ కెన్ గెట్ ఇట్. కానీ ఇంత తక్కువ ప్రైస్కి మనం ఇవ్వడానికి రీజన్ హోలీ ఆఫర్. అట్ ద సేమ్ టైం మరి ఇంత బ్యూటిఫుల్ ఆఫర్ ఇచ్చాను, ఎక్కువ టైం అయితే మనం ఇవ్వలేము. ఆల్రెడీ నిన్న కూడా మనం అనౌన్స్ చేయడం జరిగింది. మీకు మన యాప్ ద్వారా నోటిఫికేషన్స్ మెసేజెస్ కూడా పంపడం జరిగింది. ఈ ఆఫర్ 48 అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఈరోజు సాయంత్రం వరకే ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోకుండా ఈ కానిస్టేబుల్ కోర్స్ లేదా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అయితే మాత్రం పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ ₹99కి. ఈ ఆఫర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో కూడా కరెక్ట్గా చెప్తాను. ఈ ఆఫర్ ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుందంటే March 15 సాయంత్రం 6 గంటలకు ఈ ఆఫర్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. అంటే యాక్చువల్ ఫీజ్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 80% డిస్కౌంట్ అనేది మీకు దొరికింది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన హిందూ న్యూస్ పేపర్లోకి వెళ్ళిపోదాము. మనం చూస్తున్నాము March 11 హిందూ న్యూస్ పేపర్. కొంచెం బిజీ అవ్వడం వల్ల ఈ వీడియో లేట్గా రికార్డ్ చేస్తున్నాను. కానీ మీరేం చేయాలంటే నేను ఈ క్లాస్లో చెప్పే వొకాబులరీని రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. March 11 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ చాలా బాగుంది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ శ్యామ్ సార్స్ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ప్రతిరోజు మనం కొన్ని డైరెక్ట్ హిందూ న్యూస్ పేపర్లో ఉన్న వొకాబులరీ నేర్చుకోవడం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? జాగ్రత్తగా వినండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఫస్ట్ వొకాబులరీ వేడ్ త్రూ. వేడ్ త్రూ అంటే ఏంటంటే ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక టఫ్ సిచ్యువేషన్ని మనం దాటుకుంటూ వెళ్తాం కదా, దాన్ని ఏమంటామంటే వేడ్ త్రూ అంటాం. సింపుల్గా చెప్పాలంటే వేడ్ త్రూ అంటే ఏంటంటే వాక్ త్రూ ఏ టఫ్ సిచ్యువేషన్, వాక్ త్రూ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని దాటుకుంటూ వెళ్ళడం. హార్బింజర్, బ్యూటిఫుల్ వొకాబులరీ. హార్బింజర్ అంటే ఏంటంటే సంకేతం. ఏమా? హార్బింజర్ అంటే ఏంటంటే సంకేతం. దాన్ని మనం ఏమంటామంటే సిగ్నల్, ఇండికేషన్. భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించిన ఒక ఇండికేషన్ ఉంటే ఏమంటాం? హార్బింజర్ అంటాం. రాసుకోండి, సిగ్నల్ లేదా ఇండికేషన్. టైడింగ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ సెంటెన్స్ ప్రకారం న్యూస్, వార్త. ఓకేనా? మంచి విషయాలు అంటాం చూసారా, అలా అనమాట. ఇన్ఫర్మేషన్ అని కూడా అంటాం అనమాట. సో టైడింగ్స్ అంటే రాసుకోండి న్యూస్ లేదా ఇన్ఫర్మేషన్. టైడింగ్స్ అంటే రాసుకోండి న్యూస్ లేదా ఇన్ఫర్మేషన్, న్యూస్ లేదా ఇన్ఫర్మేషన్. ఇలా చూసుకుంటూ వెళ్తే తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ ఉందమ్మా, జాగ్రత్తగా చూడండి. ప్రీపాండరెన్స్. ప్రీపాండరెన్స్ అంటే చాలా ఎక్కువ, ప్లెంటీ. ఇంకా చెప్పాలంటే నేను చాలాసార్లు ఎప్పుడు చెప్తూ ఉంటాను వొకాబులరీ క్లాసెస్లో. ఎక్కువ అంటే ఏమంటామంటే ప్లెథోరా అంటాం మనం. ఓకేనా? ప్లెథోరా. సో ప్రీపాండరెన్స్ అంటే ప్లెంటీ లేదా ప్లెథోరా. వయబుల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈజీ అని రాసుకోండి. వయబుల్ అంటే ఈజీ. ఒక బ్యూటిఫుల్ సినోనిమ్ చెప్తాను, ఫీజబుల్ అని రాసుకోండి. వయబుల్ అంటే ఈజీ లేదా ఫీజబుల్. నార్మల్సీ అంటే సాధారణ పరిస్థితి. సో నార్మల్సీ అంటే నార్మల్ స్టేట్, నార్మల్ సిచ్యువేషన్ అనమాట, సాధారణ పరిస్థితి. స్ట్రైఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే గొడవ, కాన్ఫ్లిక్ట్ అని రాసుకోండి. స్ట్రైఫ్ అంటే గొడవ, కాన్ఫ్లిక్ట్, డిస్ప్యూట్ అని కూడా అంటాం అనమాట.
REIGN, రెయిన్ అంటే పరిపాలించడం, రూల్, పరిపాలన. రెయిల్ అంటే ఏంటి? రెయిన్ అంటే పరిపాలించుట, రూలింగ్ అనమాట. ఒక ప్రభుత్వం కానీ లేదంటే ఒక రాజు కానీ ఒక సామ్రాజ్యాన్ని రెయిన్ చేయడాన్ని ఏమంటాం? రూల్ చేయడం అంటాం. ఒక సూపర్ వొకాబులరీ వచ్చింది, అది ఏంటంటే ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే అర్థం ఏంటంటే పనిష్మెంట్ నుంచి తప్పుకోవడం, అంటే పనిష్మెంట్ రాకుండా పక్కకి తప్పుకోవడాన్ని ఏమంటామంటే ఇంప్యూనిటీ అంటాము. ఇంకా చెప్పాలంటే మీకు ఇమ్యూనిటీ అన్న వర్డ్ తెలిసినా పర్వాలేదు. ఇంప్యూనిటీ అన్న ఇమ్యూనిటీ అన్న ఒకటే అనమాట. ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ అని రాసుకోండి, శిక్ష నుంచి పక్కకి తప్పుకోవడం. కాన్స్టాబులరీస్ అంటే రకరకాలుగా చెప్పచ్చు, మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను, పోలీస్ అని రాసుకోండి పర్వాలేదు. ఓకేనా? కాన్స్టాబులరీస్ అంటే పోలీస్ కానిస్టేబుల్స్ అని రాసుకోండి పర్వాలేదు. ఓకేనా? రక్షక భటులు అంటాం కదా, అలా అనమాట. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే మనకి సెకండ్ పారాగ్రాఫ్లో ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ ఉంది, ప్లాయ్. PLOY, ప్లాయ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లాయ్? ప్లాయ్ అంటే ఏంటంటే అవతల వాళ్ళని మోసం చేయడానికి మనం పన్నే పన్నాగం, కన్నింగ్ యాక్ట్. ఒక కుట్ర అంటాం చూసారా, అలా అవతల వాళ్ళని మోసం చేయడానికి మనం పన్నే పన్నాగాన్ని ఏమంటాం అంటే ప్లాయ్ అంటాం, దాన్నే కన్నింగ్ యాక్ట్ అంటాం. రాసుకోండి, కన్నింగ్ యాక్ట్. స్ట్రైఫ్ ఇందాక వచ్చింది గుర్తుందా? మళ్ళీ వచ్చింది. స్ట్రైఫ్ అంటే గొడవ, డిస్ప్యూట్. స్టర్న్లీ అంటే వెరీ స్ట్రిక్ట్లీ. స్టర్న్లీ, వెరీ స్ట్రిక్ట్లీ. చాలా స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తే ఏమంటాం? స్టర్న్, వెరీ స్ట్రిక్ట్. హీఈస్ ఎ స్టర్న్ ఫాదర్, హీఈస్ ఎ స్టర్న్ టీచర్ అంటాం, అలా అనమాట. తర్వాత వచ్చి ఐసోలేషన్, మీ అందరికీ తెలుసు, సపరేట్. అందరికీ దూరంగా ఉండడాన్ని ఏమంటామంటే ఐసోలేషన్, ఐసోలేట్. ఐసోలేట్ చేయడం అంటే వేరు చేయుట, సపరేట్ చేయడం. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చిందమ్మా, థ్వార్ట్. థ్వార్ట్ అంటే ఒక పని జరగకుండా ఆపడం అనమాట. ప్రివెంట్ ఫ్రమ్ హ్యాపనింగ్, లేదంటే ప్రివెంట్ ఫ్రమ్ డూయింగ్ అని రాసుకోండి. ఒక పని చేయకుండా ఆపడం, ఒక పని జరగకుండా ఆపడాన్ని ఏమంటామంటే థ్వార్ట్ అంటాము. ఒక పని జరగకుండా ఆపడాన్ని ఏమంటామమ్మా? థ్వాట్. సో థ్వాట్ అంటే ఏంటి? ఒక పని జరగకుండా ఆపడం, ప్రివెంట్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. లెజిటిమేట్ అంటే చట్టరీత్యా అంటాను చూసారా. సో లెజిటిమేట్ అంటే అర్థం ఏంటంటే లీగల్గా. మనం ఏదైనా ఒక పని లీగల్గా చేస్తే ఏమంటామంటే లెజిటిమేట్గా చేయడం. సో అర్థమైంది, లెజిటిమేట్గా చేయడం అంటే ఏంటి? లీగల్గా చేయడం. ఒక పని ఏదైనా మనం లీగల్గా చేస్తే ఏమంటాం? లెజిటిమేట్గా చేయడం, లీగల్గా చేయడం. ఇంకా మీ అందరికీ తెలుసు, వోస్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఆర్తనాదాలు అంటాం కదా. అంతవరకు అందుకు ఇంకా ఈజీగా చెప్పాలంటే వోస్ అంటే ప్రాబ్లమ్స్ అని రాసుకోండి పర్వాలేదు. వోస్ అంటే ప్రాబ్లమ్స్ అని రాసుకోండి, లేకపోతే సారో అని రాసుకోండి. ఎకనామిక్ వోస్ అంటే ఆర్థిక కష్టాలు అంటాం కదా, ఆర్థిక బాధలు. చాలా మందికి ఎకనామిక్ వోస్, ఫైనాన్షియల్ వోస్ ఉంటాయి, ఆర్థిక కష్టాలు లేదా ఆర్థిక బాధలు అంటాం. అలా మనం ఈ క్లాస్లో కొన్ని తక్కువ వర్డ్స్ నేర్చుకున్నాం, కానీ నేర్చుకున్న వర్డ్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీలో నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ చేయాలి, ఏం చేయాలో తెలుసు కదా. నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వొకాబులరీ ఇస్తాను, వాటితో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని అయితే మీరు నీట్గా మెసేజ్ అయితే చెయ్యాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా కానీ మనం చూసుకున్నట్టు అనుకుంటే, సో ఈరోజు నేను మీకు ఇచ్చే 3 వర్డ్స్లో ఫస్ట్ వర్డ్ ఏంటంటే థ్వాట్. థ్వాట్ అంటే చెప్పాను గుర్తుందా? ఒక పని చేయకుండా ఆపడం. సో థ్వాట్ అనేది ఒక వెర్బ్. ఓకేనా? సో దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేయండి, కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. ఇక వర్డ్ నెంబర్ 2 వచ్చి ప్లాయ్. ప్లాయ్ అంటే అవతల వాళ్ళని మోసం చేయడానికి పన్నే పన్నాగం, కుట్ర లాంటిది. సో ప్లాయ్ అనేది బేసిక్గా ఏంటంటే ఒక నౌన్ అనమాట, వెర్బ్ కాదు. సో దాన్ని సెంటెన్స్లో వాడేటప్పుడు నౌన్ లాగా వాడాలి. ఒక ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ప్రీపాండరెన్స్ అంటే చాలా ఎక్కువ అని అర్థం. సో ప్రీపాండరెన్స్ అంటే చాలా ఎక్కువ, ప్లెంటీ ఆఫ్. దాంతో కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి. 3 ఎగ్జాంపుల్స్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను ఈ వీడియో బిగినింగ్లో చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో చూస్తున్నాను సేపు మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వర్డ్, ఆ మీనింగ్ కూడా రాసుకుంటే
ప్రతిరోజు ఏ రోజు డేట్ ఆ రోజు వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ చక్కగా వేసేసుకొని వొకాబులరీ కానీ రాసుకున్నారనుకోండి, అసలు అలా కొన్ని రోజులు చేసేటప్పటికి మీకు చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. మీకు తెలియకుండానే వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. సరేనా? అట్ ద సేమ్ టైమ్ ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ నేనైతే రెగ్యులర్‌గా చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా కొంచెం బిజీ ఉంటే లేట్‌గా అయినా ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ ఆపొద్దు, కంటిన్యూ చేయమని అడగడం వల్లే నేను ఈ ప్రోగ్రామ్‌ని మళ్ళీ రెజ్యూమ్ చేశాననమాట. ఒక 1 మంత్ బ్రేక్ తీసుకున్న తర్వాత. అండ్ మీరు కూడా ఏం చేస్తారంటే, ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ బట్టి నేను ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి ట్రై చేస్తాను. 2025లో ఇంక కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి. మన కెరియర్ సూపర్‌గా మారాలి. ఆల్ ది బెస్ట్.